పాకిస్తాన్ తో కలిసి 10 దేశాలు ఒకేసారి ఇండియాపైకి దాడికి వచ్చాయి. అయినా ఇండియానే గెలిచింది. ఎలాగో తెలుసా? ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మీద ఎలా అటాక్ చేసిందో 1971 లో కూడా ఆపరేషన్ చెంగిస్ ఖాన్ పేరుతో సడన్ గా ఇండియాపై దాడులు మొదలు పెట్టింది. అది ఇండియా పాకిస్తాన్ కి మధ్య భయంకరమైన యుద్ధానికి దారి తీసింది. తర్వాత ఇండియా కూడా పాకిస్తాన్ మీద అటాక్ చేసింది. పాకిస్తాన్ కు చావు భయం మొదలయ్యి ఒంటరిగా గెలవలేము అని తెలిసి అప్పటికి మంచి పవర్ లో ఉన్న అమెరికా సపోర్ట్ తీసుకుంది. అంతేకాదు చైనా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జోర్డాన్, అరబ్ కంట్రీస్, ఇండోనేషియా ఈ దేశాలన్నీ పాకిస్తాన్ కి సపోర్ట్ గా వచ్చాయి. అమెరికా, యూకే దేశాలైతే తమ యుద్ధ నౌకలతో ఇండియాని చుట్టుముట్టి ఓటమిని ఒప్పుకోమని ఇండియాని హెచ్చరించాయి. అలా దాదాపుగా ప్రపంచంలో సగం దేశాలు పాకిస్తాన్ కి సపోర్ట్ గా నిలిచాయి. ఒంటరిగా ఉన్న ఇండియాకు నేనున్నా అంటూ ముందుకొచ్చి సపోర్ట్ చేసిన ఒకే ఒక్క దేశం రష్యా. రష్యా తన ఆర్మీని, ఫైటర్ జెట్స్, న్యూక్లియర్ వెపన్స్ ఇలా అన్నిటినీ ఇండియాకి సపోర్ట్ గా పంపింది. అంతేకాదు ఎవరైనా ఇండియా పైన అటాక్ చేస్తే అది రష్యా పైన అటాక్ చేసినట్లే అంటూ ప్రపంచ దేశాలకు వార్నింగ్ కూడా ఇచ్చింది. ప్రపంచ దేశాలన్నిటినీ ఎదిరించి నిలబడింది రష్యా. చివరికి ఆ యుద్ధంలో ఇండియానే గెలిచింది. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఇండియా మరియు రష్యా మధ్యలో మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. అన్ని దేశాలు వ్యతిరేకిస్తున్న ఒకే ఒక దేశం మన కోసం నిలబడింది. రష్యా కోసం గ్రేట్ రష్యా అని కామెంట్ చేయండి.